నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. మనము గత కొన్ని రోజులుగా ఒక సున్నితమైన మరియు మనకు డైలీ లైఫ్లో ఉపయోగపడే అంశాలని మనం కొంత చర్చించుకున్నాం. భయము, తర్వాత యాంగ్జైటీ, ఈ రెండు అంశాలని మనం చర్చించుకున్నాం. ఈరోజు మనము యాంగర్ గురించి మాట్లాడుకుందాం. అయితే విశ్వము పంచతత్వాలతో సృష్టించబడింది. పంచతత్వాలు అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, ధరణితత్వము, జలతత్వం. ఈ ఒక్కొక్కటి కూడా మన శరీరంలో మళ్ళా ఎక్కడ నిబిడీకృతమై ఉన్నాయంటే, నియంత్రించబడుతూ ఉన్నాయంటే, మనము చేతివేళ్లలో బొటనవేలు అగ్నితత్వాన్ని నియంత్రించడానికి, చూపుడు వేలు గాలితత్వాన్ని, భయాన్ని నియంత్రించడానికి, మధ్యవేలు ఆకాశతత్వం అంటే కోపాన్ని నియంత్రించడానికి, ఉంగరం వేలు, ఈ ఉంగరం వేలు ఇక్కడ ఒత్తిడి కలిగించడంతో మనకి దుఃఖం బ్యాలెన్స్ చేస్తాం ఇక్కడ ఒత్తిడి కలిగించడం వల్ల. అలాగే గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ మనం ఒత్తిడి కలిగించినట్లయితే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మరలా రిస్టోర్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. సో దీంతో మనం కొన్ని క్షణాల్లో ముందుకెళ్తాము. ఏంటి, యాంగ్జైటీ గురించి అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మనము యాంగర్, కోపం గురించి మాట్లాడుకుందాం. మీ కోపాన్ని చిటికలో తగ్గించే మధ్యవేలు రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంబ్యాలెన్స్ అయిపోయినటువంటి ఈ 5 తత్వాలని మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆ ప్రశాంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నమే ఇది. ఎవరో అన్నారు, ఏదో అన్నారని ఆవేశపడుతూ ఉంటాం. మన చేతుల్లోనే ఇప్పుడు సీక్రెట్ స్విచ్ వచ్చేసింది. అది మన మధ్యవేలు. కోపాన్ని తగ్గించుకోవాలంటే మన మధ్యవేలుని ఒత్తిడి కలిగించాలి. ఇది శరీరంలో ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. ఎలా ఉపయోగించి మీ కోపాన్ని, చిరాకుని కంట్రోల్ చేసుకోవచ్చో నేను వివరంగా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మన పురాణాలలో ఆయుర్వేద శాస్త్రం ప్రకారము మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. బొటనవేలు అగ్నితత్వాన్ని, ఉంగరం వేలు పృథ్వీతత్వాన్ని, మధ్యవేలు ఆకాశతత్వాన్ని, చూపుడు వేలు వాయుతత్వాన్ని, చిటికెన వేలు జలతత్వాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. మధ్యవేలు ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. ఆకాశం అంటే విశాలమైన, ప్రశాంతమైన, మన మనసు కూడా అలాగే విశాలంగా, ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఆకాశతత్వం బ్యాలెన్స్ లో ఉండాలి. ఎప్పుడైతే ఈ తత్వము ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనలో కోపం, అసహనం పెరుగుతాయి. కోపం ఎందుకు వస్తుంది? మధ్యవేలు లింక్ ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మనకి ఇప్పుడు దొరికింది. కోపంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు? గ్రాఫిక్స్ లో ఇప్పుడు మీకు ఇక్కడ చూపించబడుతుంది. మనకి కోపం వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, రక్త ప్రసరణ వేగంగా అవుతుంది. మధ్యవేలు మన శరీరంలో సర్క్యులేటరీ సిస్టమ్ మరియు గాల్ బ్లాడర్, పిత్తాశయంలో లింక్ అయి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ కోపము నిల్వ ఉంటుందని చెప్తారు. మనం మధ్యవేలుని యాక్టివేట్ చేసినప్పుడు అది నేరుగా మన నర్వస్ సిస్టమ్ను శాంతింపజేస్తుంది. దీనివల్ల మన మెదడుకి రిలాక్స్ అవ్వమని సిగ్నల్ వెళ్తుంది.
ఇప్పుడు అసలు టెక్నిక్ చూద్దాం. దీన్ని 2 రకాలుగా మనం చేయవచ్చు. ఒకటి ఆకాశముద్ర, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది మీ మధ్య వేలు తుది టిప్ను బొటన వేలు టిప్తో టచ్ చేయండి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉండాలి. అర్థమైంది కదా? మీ మధ్య వేలు తుది టిప్ను బొటన వేలు టిప్ను టచ్ చేయండి. మిగిలిన 3 వేళ్ళు తిన్నగా ఉండాలి. ఇలా రోజుకి 15 నుంచి 30 నిమిషాలు చేస్తే మీ స్వభావంలోనే మార్పు వస్తుంది. మీరు చాలా కూల్గా తయారవుతారు. ఇన్స్టెంట్ ప్రెజర్ టెక్నిక్ ఇంకొకటి ఉంది. అదేంటంటే 1 నిమిషం పాటు దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఉంచండి. మీ ఆవేశం వెంటనే తగ్గిపోవడం మీరు గమనిస్తారు. ఈ ముద్ర వల్ల ఇతర ప్రయోజనాలు కేవలం కోపమే కాదు, మధ్య వేలు వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యం, హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎముకలు, శరీరంలో కాల్షియం తక్కువగా ఉన్నవారికి ఇది వారికి సహాయపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర మనసులో అవసరమైతే ఆలోచనలు రావు. ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర వేస్తే మనసులో అనవసరమైనటువంటి ఆలోచనలు రావు. చూశారుగా, మన ఆరోగ్యం మన వేళ్లలోనే ఉంది. ఈ చిన్న టెక్నిక్ని మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మీకు ఈ విషయం ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. షార్ట్ అభ్యాసం చెప్పాం కదా. ఇప్పుడు మనం కోపం నియంత్రించుకోవడానికి మధ్య వేలుని, ఎడమ చేతి మధ్య వేలుని కుడి చేతి వేళ్లతో ఒత్తిడి చేస్తూ పైన టిప్ని ఇలా ఉంచి ఒత్తిడి చేయాలి. ఇది ఇలా ఒత్తిడి చేస్తున్నట్లయితే కోపం బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే మీలో ధరణితత్వం చూద్దాము. ధరణితత్వంలో దుఃఖం ఉంది. దుఃఖం వచ్చినప్పుడు ఇంబ్యాలెన్స్, అది బ్యాలెన్స్ చేయాలంటే ఇది షార్ట్ పద్ధతి. లేదంటే ఎక్కువ సమయం, మనకి సమయం బాగా ఉన్నప్పుడు 15 నుంచి 30 నిమిషాలు ఈ ముద్ర, ఆకాశతత్వం ముద్ర వేసి కోపాన్ని నియంత్రించుకోవచ్చు. ఆకాశతత్వం ముద్ర డైలీ వేయాలి. ఇది షార్ట్ పద్ధతి. భయాన్ని తొలగించుకోవడానికి ఇలా, కోపాన్ని ఇలా. ఇక ఆ యాంగ్జైటీని తొలగించుకోవడానికి అగ్నితత్వం, యాంగ్జైటీని తొలగించుకోవడం, సాడ్నెస్ తొలగించుకోవడానికి సెల్ఫ్ రెస్పెక్ట్. అందరికీ ఈ అంశాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీ అమూల్యమైనటువంటి సూచనలు లేదా మీకు నచ్చిన అంశాలు ఏవైనా ఉంటే మాకు కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదాలు.